మీరందరూ యంగ్‌గా కనబడాలనుకుంటున్నారా? అయితే ఒక చిన్న చిటిక ఏమీ లేదు. కరెక్ట్ టైంకి పడుకోవాలి. పడుకోవడానికి ఒక టైం అనేది మనం డిసైడ్ జేసుకోవాలి. ఎప్పుడైతే మనము నిద్ర డిస్టర్బ్ అయితదో అప్పుడు మన కండరాల రాశి పటుత్వం అనేది చాలా తగ్గిపోతా ఉంటది. అదే మామూలుగా ఎక్కువగా నిద్రపోయిన వాళ్ళల్లో కండరాలు చాలా స్ట్రాంగ్‌గా ఉండి నిగనిగ అని షైన్ అవుతూ ఉంటది గాబట్టి అప్పుడు ఆటోమేటిక్‌గా మన ఫేస్ గానీ, బాడీలో ఉన్న కండరాలు గానీ బ్రైట్‌గా, స్ట్రాంగ్‌గా కనబడతా ఉంటాయి. మరి మీరు అలా నిద్రపోవాలి అంటే తప్పకుండా మీరొక అలవాటు చేసుకోండి. హ్యాపీగా పడుకునేలాగా మాకు నిద్ర పట్టట్లేదు అని అనొద్దు. మామూలు వాళ్ళకన్నా నిద్రపోని వాళ్ళల్లో మనము ప్రతిరోజు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాం గదా! అలా ఉన్నప్పుడు ఏంటంటే కండరాలలో వేస్ట్ కణాలనేటివి ఎక్కువగా ఉంటాయి. ఆ వేస్ట్ కణాలు మరి ఎప్పుడు శుభ్రం అవుతాయి అంటే మనం సఫిషియంట్ నిద్రపోయినప్పుడు, మనం పర్ఫెక్ట్‌గా నిద్రపోయినప్పుడు ఏంటంటే ఆ కండరాలు ఆ వేస్ట్ కణాలని తీసేసి మంచి కండరాలను మాత్రమే, స్ట్రాంగ్‌గా ఉండే కండరాలను, బ్రైట్‌గా ఉండే కండరాలను మాత్రమే ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంటాయి ఈ కండరాలు. ఎప్పుడు మంచిగా నిద్రపోయినప్పుడు. డిస్టర్బెన్స్ నిద్రపోయినప్పుడు అవి అలా చేయడానికి వాటికి ఛాన్స్ అనేది లేదు. మనం చూడండి డైలీ మంచిగా పడుకొని ఒకరోజు నిద్రపోనప్పుడు మన మొఖం పీక్కపోయి కొంచెం ముడతల్లాగా పడతా ఉంటది. అదే దీనికి కారణం. ఆ కండరాలు పర్ఫెక్ట్‌గా వేస్ట్ కణాలను తీసేయాలంటే మీరు పర్ఫెక్ట్‌గా నిద్రపోయి, పర్ఫెక్ట్ ఆహారం తీసుకొని, పర్ఫెక్ట్‌గా వాటర్ తీసుకుంటే ఎప్పుడు మీరు యంగ్‌గా ఉంటారు. 40లో కూడా 20లా కనబడతారు కాబట్టి తప్పకుండా హ్యాపీగా నిద్రపోండి. నిద్రపోవడానికి ట్రై చేయండి. నిద్రపోవడానికి నేను మీకు ఒక చిట్కా కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పిన. ఒకవేళ చూడకుంటే ఆ వీడియో చూసి నిద్రపోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సపోర్ట్ చేయండి.